Welcome to GK Madhu Sir online classes. Today April 14th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందుగా మన వీడియోని లైక్ చేయండి. రోజు చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ సంబంధించిన కోర్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి 6 months వ్యాలిడిటీతో. ఓకేనా, అందరూ వీడియోని లైక్ చేయండి. చూద్దాం ఏప్రిల్ 14కి సంబంధించిన పాయింట్స్లో ఫస్ట్ది బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన పాయింట్. బిఆర్ అంబేద్కర్ జయంతికి సంబంధించి బిఆర్ అంబేద్కర్ జయంతికి సంబంధించిన పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తారీఖు ఏప్రిల్ 14 1891 ఏప్రిల్ 14వ తారీఖున బిఆర్ అంబేద్కర్ జన్మించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో మౌలో జన్మించడం జరిగింది. ఎవరు? బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత, పేదల పాలిట పెన్నిది బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఏప్రిల్ 14. ఆ బిఆర్ అంబేద్కర్ 2025 ఏప్రిల్ 14న బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఒక కొత్తగా కనుగొన్న వన్యప్రాణుల అభయ అరణ్యానికి, ఆ వన్యప్రాణుల అభయ అరణ్యానికి అంబేద్కర్ పేరును పెట్టడం జరిగింది. ఏ స్టేట్లో అంటే మధ్యప్రదేశ్లోని సాగర్ అనే జిల్లాలో ఉన్న కొత్త వన్యప్రాణుల అభయ అరణ్యానికి భీమ్రావ్ అంబేద్కర్ అభ్యరాన్ పేరును పెట్టడం జరిగింది. భీమ్రావ్ అంబేద్కర్ అభ్యరాన్ పేరును పెట్టారు. ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని వన్యప్రాణుల అభయారణ్యానికి భీమ్రావ్ అంబేద్కర్ అభ్యరాన్ పేరును పెట్టారు. ఇది మధ్యప్రదేశ్లో 25వ వన్యప్రాణుల అభయారణ్యం. ఇది అంటే మధ్యప్రదేశ్లో మొత్తం వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయంటే 25 వన్యప్రాణుల అభయారణ్యం ఉంటే, ఈ కొత్తగా కనుగొన్న వన్యప్రాణుల అభయారణ్యం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. ఇది ఈ భీమ్రావ్ అంబేద్కర్ అభ్యరాన్ వన్యప్రాణుల అభయారణ్యం విస్తీర్ణం 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. మధ్యప్రదేశ్లో ఉన్న వన్యప్రాణ అభయారణ్యాలు ఏంటంటే 25 అని చెప్పాం. 25 వన్యప్రాణుల అభయారణ్యాలను చెప్పినాం. అలానే 2025 ఏప్రిల్ 14వ తారీఖున బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్లో జీరో పావర్టీ అనే ఒక మిషన్కు అంబేద్కర్ పేరును పెట్టడం జరిగింది. జీరో పావర్టీ అంటే మనం తెలుసు, దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళని ఆ జీరో పావర్టీ మిషన్కు ఎవరి పేరును పెట్టారంటే బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం జరిగింది. అంబేద్కర్ జయంతి ఎప్పుడన్నాం? ఏప్రిల్ 14, 1891లో జన్మించాడన్నాం. బిఆర్ అంబేద్కర్ మరణించింది 1956 డిసెంబర్ 6వ తారీఖున మరణించడం జరిగింది. ఆ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 1990లో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ 1990లోనే భారతరత్న అవార్డు మరొక వ్యక్తికి కూడా ఇచ్చారు. 1990లో భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీయుడు ఎవరంటే నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా. ఆ నెల్సన్ మండేలాకు బిఆర్ అంబేద్కర్కి ఇద్దరికి కూడా భారతరత్న అవార్డు ప్రకటించింది. ఏ ఇయర్ అంటే 1990లో ప్రకటించడం జరిగింది. ఆ బిఆర్ అంబేద్కరే ఒక పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన రాజ్యాంగాన్ని రచించుటకు ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 1947 ఆగస్టు 29వ తారీఖున ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేసింది. 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇండియాకు మొట్టమొదటి లా మినిస్టర్, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి
మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే బిఆర్ అంబేద్కర్. ఆ బిఆర్ అంబేద్కర్ గారు మన మొట్టమొదటి లా మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా 1947 నుంచి 1951 వరకు ఈయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎవరంటే బిఆర్ అంబేద్కర్ పనిచేయడం జరిగింది. ఆ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన పాయింట్ ఏప్రిల్ 14 ఆయన జయంతనం. ఏ ఇయర్ అంటే 1891, 1891 అన్నాం. ఈ 1891 దగ్గర మనకు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. 1891 దగ్గర ఒకటేమో మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు. ఈ 1891లోనే ఐఎన్సి సమావేశం నాగపూర్లో జరిగింది. ఐఎన్సి మీటింగ్ నాగపూర్లో జరిగితే అధ్యక్షత వహించింది ఎవరంటే పి ఆనందాచార్యులు. ఐఎన్సికి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి తెలుగువారు ఎవరంటే పి ఆనందాచార్యులు. ఆ ఆనందాచార్యులు ఐఎన్సికి ప్రెసిడెంట్ అయింది ఎప్పుడంటే 1891. అప్పుడు మీటింగ్ ఎక్కడ జరిగిందంటే నాగపూర్లో జరిగింది. ఇదొక పాయింట్. అదే 1891 దగ్గర మరొక పాయింట్ ఏంటంటే మనకు టెన్నిస్కి సంబంధించి ప్రతి ఇయర్ కూడా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ జరుగుతాయి. టెన్నిస్కి సంబంధించి 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ జరుగుతాయి. ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, రెండవది ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్, మూడవది వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్, నాలుగవది యుఎస్ ఓపెన్ టెన్నిస్. ఈ 4గిట్లో ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1891లోనే ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ స్టార్ట్ అయింది. అదే ఆస్ట్రేలియన్ అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 1905లో స్టార్ట్ అయింది. అదే వింబుల్డన్ అయితే 1877లో స్టార్ట్ అయింది. అదే యూఎస్ ఓపెన్ అయితే 1881లో స్టార్ట్ కావడం జరిగింది. అంటే ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ స్టార్ట్ అయింది 1891. ఆ 1891లోనే ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ జరిగిందన్నాం? నాగపూర్లో జరిగిందన్నాం. ఆ 1891లో జన్మించిన మహానుభావుడే బిఆర్ అంబేద్కర్. రీసెంట్గా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక వన్యప్రాణుల అభయారణ్యానికి ఆయన పేరు పెట్టడం జరిగిందన్నాం. అది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉందన్నాం. ఆ మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటిది? మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ భోపాల్. మధ్యప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏది? ఇండోర్. మధ్యప్రదేశ్ హైకోర్టు ఎక్కడుంది? జబల్పూర్లో ఉంది మధ్యప్రదేశ్ యొక్క హైకోర్టు. ఆ మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? మోహన్ యాదవ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది. గవర్నర్ అయితే మంగూభాయ్ సి పటేల్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తుంది. ఆ మధ్యప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు అన్ని 230, లోక్సభ అయితే 29, రాజ్యసభ అయితే 11 స్థానాలు. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు 11. భారతదేశంలో 11 రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రాలు 3 ఉన్నాయి. 11 రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రాలు 3 ఉన్నాయి. 1 మధ్యప్రదేశ్, 2 ఆంధ్రప్రదేశ్, 3 గుజరాత్. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల యొక్క రాజ్యసభ స్థానాలు 11. ఆ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత. ఆయన యొక్క జయంతి ఏప్రిల్ 14. ఆయన రాజ్యాంగం రచించుటకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం మన రాజ్యాంగాన్ని రచించుటకు పట్టిన కాలం. ఓకేనా? ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. రెండవది పీపా మహిళల ప్రపంచ కప్ గురించి ఒకటి వచ్చింది, న్యూస్ రావడం జరిగింది. అంటే 2023లో ప్రపంచ కప్ జరిగింది. మళ్ళీ 2027లో ఎక్కడ జరగబోతుందో డిసైడ్ అయింది. అలానే 2031లో ఎక్కడ జరగబోతుందో డిసైడ్ అయింది. ఆ తర్వాత 2035లో కూడా ఎక్కడ జరగబోతుందో డిసైడ్ అయింది. ఎవరిది? మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్. పీపా అంటేనే ఫుట్బాల్కి సంబంధించి. మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ అనేది స్టార్ట్ అయింది 1991లో స్టార్ట్ అయింది. 1991లో స్టార్ట్ అయింది. ఈ 1991లో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే చైనాలో స్టార్ట్ అయింది. చైనాలో రీసెంట్గా 2023లో జరిగింది 9వ మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్. ఎక్కడ జరిగిందనంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 2 దేశాల్లో జరిగితే 9వ మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్. అది విన్నర్ ఎవరంటే స్పెయిన్ విన్నరు. రన్నరప్ ఎవరంటే ఇంగ్లాండ్ రన్నరప్. మళ్ళీ 2027లో 10వ మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్లో జరగబోతుంది. బ్రెజిల్. ఆ తర్వాత 2031లో ఎక్కడ జరగబోతుందంటే అమెరికాలో జరగబోతుంది. 11వది అమెరికా. ఆ తర్వాత 2035లో 12వది యూకే, గ్రేట్ బ్రిటన్లో జరగబోతుంది. 2035లో 12వ మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్. అంటే ఇప్పటి వరకు 9 సార్లు జరిగింది. 10వది, 11వది, 12వది టైం టేబుల్ రావడం జరిగింది. ఆ మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ ఎక్కువ సార్లు వచ్చింది ఎవరికంటే అమెరికాకు మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ 4 సార్లు వచ్చింది. అసలు మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఇప్పటివరకు ఎక్కువ గోల్ చేసింది. మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్లో ఎక్కువ గోల్ చేసింది ఇప్పటివరకు ఎవరంటే
మార్తా అనే క్రీడాకారిణి 17 గోల్స్ చేసింది. ఇది ఉమెన్ వరల్డ్ కప్ ఫుట్బాల్. ఈ మార్తా ఏ కంట్రీకి చెందినామంటే బ్రెజిల్ దేశానికి చెందినాము. అదే పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్లో ఎక్కువ గోల్ చేసింది అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్లో మిరోస్లావ్ క్లోజ్ అనే వ్యక్తి. ఈ మిరోస్లావ్ క్లోజ్ ఏ దేశం అంటే జర్మనీ. ఈయన 16 గోల్స్ చేయడం జరిగింది. మహిళల ఫుట్బాల్ ఇప్పటివరకు 9 సార్లు జరిగితే పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్ 22 సార్లు జరిగింది. ఆ 22ది 2022లో జరిగింది. 22లో ఎక్కడ జరిగిందంటే ఖతార్ రాజధాని దోహాలో జరిగింది. అది విన్నర్ ఎవరా అంటే అర్జెంటీనా విన్నర్. అర్జెంటీనా గెలుపొందడం 3వసారి. రన్నరప్ ఎవరా అంటే ఫ్రాన్స్ రన్నరప్. మళ్ళీ 2026లో జరగబోతుంది 23వ పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్. ఎక్కడ అమెరికా, కెనడా, మెక్సికో ఈ 3 దేశాల్లో జరగబోతుంది. మళ్ళీ 2030లో జరగబోతుంది 24వది. ఎక్కడ పోర్చుగల్, స్పెయిన్ అండ్ మొరాకో 3 దేశాల్లో జరగబోతుంది. మళ్ళీ 2034లో 25 జరగబోతుంది. ఎక్కడ సౌదీ అరేబియాలో జరగబోతుంది. అసలు పురుషుల ఫుట్బాల్ స్టార్ట్ అయింది ఎప్పుడు 1930లో స్టార్ట్ అయింది. ఎక్కడ ఉరుగ్వేలో స్టార్ట్ అయింది. ఉరుగ్వేలో స్టార్ట్ కావడం జరిగింది. అంటే పురుషుల ఫుట్బాల్ స్టార్ట్ అయింది 1930, మహిళల ఫుట్బాల్ స్టార్ట్ అయింది 1991. పురుషుల ఫుట్బాల్ ఫస్ట్ జరిగింది ఉరుగ్వే, మహిళల ఫుట్బాల్ జరిగింది చైనా. ఇప్పటివరకు పురుషులది 22 సార్లు జరిగింది, మహిళలది 9 సార్లు జరిగింది. మహిళలది ఎక్కువ సార్లు వచ్చింది అమెరికా, పురుషులది ఎక్కువ సార్లు వచ్చింది బ్రెజిల్. మహిళలో ఎక్కువ గోల్ చేసింది మార్తా, పురుషుల్లో ఎక్కువ గోల్ చేసింది వాటిలో వరల్డ్ కప్ ఫుట్బాల్లో మిరోస్లావ్ క్లోజ్ జర్మనీ 16 గోల్ చేయడం జరిగింది. క్లియర్ రైట్. లైక్ చేయడం మర్చిపోద్దు, వీడియోని షేర్ చేయండి, మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్, ప్లాస్టిక్ చెత్తలో భారత వాటా. రీసెంట్గా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ప్లాస్టిక్ చెత్తలో మన ఇండియా గురించి ఎంత, ప్లాస్టిక్ చెత్తలో భారతదేశ వాటా ఎంత, అది ఏ రిపోర్టు ప్రకారం. ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే నేచర్ జనరల్ వారు నిర్వహించిన సర్వేలో డేటా ప్రకారం నేచర్ జనరల్ ప్రచురించిన డేటా ప్రకారం 2022లో 2022 డేటా 2022లో ప్రపంచవ్యాప్తంగా 2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 26.8 కోట్ల టన్నుల చెత్త, ప్లాస్టిక్ చెత్త, 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారైనది. 2022లో 26.8 కోట్ల టన్నుల చెత్త, ప్లాస్టిక్ చెత్త తయారైతే అందులో మన భారతదేశం వాటా ఎంత అంటే 3.54%. 3.54% మన భారతదేశం యొక్క వాటా ఎంత అంటే 3.54%. భారతదేశం 95 లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి చేసింది. 95 లక్షల టన్నుల చెత్త, ప్లాస్టిక్ చెత్తను ఉత్పత్తి చేసింది 2022 డేటా ప్రకారం. అదే ప్లాస్టిక్ చెత్త ఎక్కువగా ఉత్పత్తి తయారు చేస్తుంటే ఎక్కువగా లభిస్తున్న దేశాల్లో ప్లాస్టిక్ చెత్తలో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే చైనా. ఈ చైనా 2022లో 8.15 కోట్ల టన్నుల చెత్త ఉత్పత్తి చేసింది. 8.15 కోట్ల ప్లాస్టిక్ చెత్త. రెండో ప్లేస్ ఎవరంటే అమెరికా. సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం అమెరికా. అమెరికాలో 4 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త. అమెరికా సెకండ్ ప్లేస్. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే సంస్థ EU యూరోపియన్ యూనియన్ థర్డ్ ప్లేస్లో. యూరోపియన్ యూనియన్లో 3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త. అంటే 2022 డేటా ప్రకారం మన ఇండియాలో 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త, వాటా పరంగా అయితే 3.54%. ఇదొక రిపోర్ట్ వార్తలోకి వచ్చింది 2022 డేటా ప్రకారం, నేచర్ జనరల్ డేటా ప్రకారం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ బంగ్లాదేశ్ రీసెంట్గా వార్తల్లోకి రావడం జరిగింది. బంగ్లాదేశ్ రీసెంట్గా వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఆర్టెమిస్ ఒప్పందం. ఆర్టెమిస్ అనే ఒప్పందంపై సంతకం చేసింది. ఆర్టెమిస్ ఒప్పందం అనేది దానిపై సంతకం చేసింది. ఆర్టెమిస్ ఒప్పందం అంటే అంతరిక్ష అన్వేషణకు మద్దతుగా నాసా ఆధ్వర్యంలో రూపొందించినదే ఆర్టెమిస్ ఒప్పందం. ఆర్టెమిస్ ఒప్పందం అంటే అంతరిక్ష అన్వేషణకు మద్దతుగా నాసా ఆధ్వర్యంలో రూపొందించినదే ఆర్టెమిస్ ఒప్పందం. అంటే అమెరికా ఆధ్వర్యంలో రూపొందించిన ఒప్పందం అంతరిక్ష అన్వేషణకు సంబంధించి. ఆ ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసిన 54వ దేశం ఏదంటే బంగ్లాదేశ్. ఇటీవల బంగ్లాదేశ్ ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. 54వ దేశం అన్నట్టు. ఇది 54వ దేశం. ఎప్పుడు 2025 ఏప్రిల్ 8న 2025
ఏప్రిల్ 8వ తారీఖున బంగ్లాదేశ్ ఈ ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. మరి ఆ ఒప్పందం సంతకం చేస్తే మన ఇండియా కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది. 2023 జనవరి 22న 2023లో ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఇది 54వ దేశం. 53వ దేశం ఏదంటే 53వ దేశం కూడా 2025లోనే సంతకం చేసింది. 53వ దేశం కూడా ఈ ఆర్టెమిస్ ఒప్పందంపై 53వ దేశంగా 2025 జనవరి 21న ఒప్పందంపై సంతకం చేసిన 53వ దేశం ఏదంటే ఫిన్లాండ్. 53వ దేశం ఏదంటే ఫిన్లాండ్ దేశం 53. 54 అయితే బంగ్లాదేశ్. ఆ ఫిన్లాండ్ మనకి ఇటీవల వార్తల్లో కూడా వచ్చింది. ప్రపంచ సంతోషకర దేశాల జాబితాలో ప్రథమ స్థానం ఎవరంటే ఫిన్లాండ్. ఆ ఫిన్లాండ్ వరుసగా సంతోషకర హ్యాపీనెస్ ఇండెక్స్లో వరుసగా 8వసారి మొదటి స్థానంలో నిలిచింది. అదే హ్యాపీనెస్ ఇండెక్స్లో మన ఇండియా ప్లేస్ అయితే 118 118వ స్థానం. అదే ఫిన్లాండ్ నాటో NATO నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో 31వ దేశం ఏదంటే ఫిన్లాండ్, 32వ దేశం ఏదంటే స్వీడన్. మరి ఇప్పటివరకు ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు 54 ఉన్నాయి. ఈ 54 దేశాలలో యూరప్ ఖండం నుంచి 27 దేశాలు ఉన్నాయి. యూరప్ ఖండం నుంచి 27 దేశాలు ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసింది. ఆ తర్వాత ఆసియా, మన ఏషియన్ కాంటినెంట్ ఆసియా నుండి 10 దేశాలు ఉన్నాయి. ఆసియా ఖండం నుంచి అయితే 10 కంట్రీస్ ఉన్నాయి. 10 కంట్రీస్. ఆ తర్వాత దక్షిణ అమెరికా నుంచి 7 కంట్రీస్. దక్షిణ అమెరికా నుంచి 7 దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తర అమెరికా నుంచి 5 దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆఫ్రికా నుంచి 3 దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత లాస్ట్ది ఓషియానియా నుంచి ఏంటంటే టోటల్గా ఓషియాన్ నుంచి ఎన్ని దేశాలు ఉన్నాయంటే 2 దేశాలు ఉన్నాయి. దీంతో మొత్తం 54 దేశాలు ఈ ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు. మన ఇండియా అయితే 2023లో సైన్ చేసి, రీసెంట్గా అయితే బంగ్లాదేశ్ కన్నా ముందు ఫిన్లాండ్. ఈ ఆర్టెమిస్ ఒప్పందం దేనికి సంబంధించిందంటే అంతరిక్ష అన్వేషణకు మద్దతుగా నాసా ఆధ్వర్యంలో రూపొందించిన ఒక ఒప్పందం. దానికి ఆర్టెమిస్ ఒప్పందం 2027 నాటికి మానవులను చంద్రునిపైకి తిరిగి తీసుకురావడానికి USA నేతృత్వంలో ఒక ప్రయత్నం. దీని యొక్క అంతిమ లక్ష్యం 2027 నాటికి చంద్రునిపైకి, అలానే అంగారక గ్రహం మరియు అంతకు మించి అంతరిక్ష పరిశోధనను విస్తరించడమే ఈ ఆర్టెమిస్ యొక్క ఒప్పందం యొక్క లక్షణాలు. ఓకేనా, రైట్. ఇది ఒకటి వార్తల్లోకి వచ్చింది. బంగ్లాదేశ్ అంటే మనకు తెలిసింది కదా, మనకు భారతదేశంతో అతి పొడవైన భూసరిహద్దు కలిగిన దేశం ఏదంటే బంగ్లాదేశ్. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్, తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ కొనసాగుతున్నాడు. ఆయనకు 2006లో నోబెల్ పీస్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. 2025లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగబోతున్నాయి. దాని యొక్క మస్కట్ సింబల్ లేదా గుర్తుని ఈరోజు అంటే మస్కట్ను ప్రకటించడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇప్పుడు జరగబోయేది ఎన్నోది, ఎక్కడ జరుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, దాని మస్కట్ ఏంది, అసలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనే డీటెయిల్స్ గురించి చూద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఓకేనా, రైట్. 2025లో మే 4 నుండి 15 వరకు జరగనున్నాయి. మే 4 నుండి 15 వరకు 15 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగబోతున్నాయి. ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఆ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈసారి యొక్క మస్కట్ ఏంటంటే గజసింహం అనే దాన్ని మస్కట్గా ప్రకటించారు. 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క మస్కట్ ఏంటంటే గజసింహం. ఎక్కడ జరగబోతున్నాయంటే ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో జరగబోతున్నాయి. ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే బీహార్. ఫస్ట్ 2018లో స్టార్ట్ అయినాయి. 2018లో ఎక్కడ జరిగినాయంటే ఫస్ట్ది ఢిల్లీ. 2018లో ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. తర్వాత సెకండ్ది 2019 పూణే మహారాష్ట్రలో జరిగింది. సెకండ్ది. థర్డ్ది 2020. మూడోది 2020లో జరిగింది. 2020లో ఎక్కడ జరిగింది? అస్సాంలో జరిగింది. నాలుగోది 2021లో జరిగింది, హర్యానాలో జరిగింది. ఐదోది 2022లో జరిగింది. 2022లో జరగలేదు, 23లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది. ఆరోది 2024లో జరిగింది, ఎక్కడ అంటే తమిళనాడులో జరిగింది. ఇప్పుడు ఏడోది 2025లో జరగబోతుంది. ఏడోది ఎక్కడ అంటే బీహార్లో జరగబోతుంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఆ బీహార్లో జరగబోతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క మస్కట్ ఏదంటే గజసింహం. మే 4 నుంచి 15 వరకు జరగబోతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ 23rd లా కమిషన్ చైర్మన్గా ఒక వ్యక్తి రావడం జరిగింది. 23rd లా కమిషన్ చైర్మన్గా
ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ఆయన పేరును ప్రకటించడం జరిగింది. మన ఇండియాలో లా కమిషన్ ఏర్పాటు చేసింది 1955. 1955లో లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండిపెండెన్స్ కంటే ముందు 1833 చార్టర్ చట్టం ప్రకారం ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేసింది 1955. ఆ ప్రజెంట్ 22వ లా కమిషన్ చైర్మన్గా మొన్నటి వరకు ఉన్న వ్యక్తి ఎవరంటే రితురాజ్ అవస్థి అనే వ్యక్తి 22వ లా కమిషన్ చైర్మన్గా పనిచేశాడు. మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎంసీ సెతల్వాడ్ అనే వ్యక్తి మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్. ఆ ఎంసీ సెతల్వాడే మొదటి అటార్నీ జనరల్గా కూడా పనిచేశాడు. మొదటి అటార్నీ జనరల్, దేశంలో మొదటి న్యాయాధికారి ఎవరంటే అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ను 76వ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు. ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అనే వ్యక్తి ప్రజెంట్ అటార్నీ జనరల్గా పనిచేస్తున్నాడు. మరి ఈ 23వ లా కమిషన్ చైర్మన్గా ఒక వ్యక్తి రావడం జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి అనే వ్యక్తి రావడం జరిగింది. దినేష్ మహేశ్వరి అనే వ్యక్తి 23వ లా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఈ దినేష్ మహేశ్వరి అనే వ్యక్తి ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. ఈయన 2004 నుండి 2015 వరకు రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. 2004 నుంచి 2015 వరకు పనిచేశాడు. ఆ తర్వాత 2015 నుంచి 2016 వరకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. 2015 నుంచి 16 వరకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆ తర్వాత 2016 నుంచి 2018 వరకు మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. మేఘాలయ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా 2016 నుంచి 18 వరకు. ఆ తర్వాత 2018 నుంచి 2019 వరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆ తర్వాత 2019 నుంచి 2023 వరకు ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఈ దినేష్ మహేశ్వరి ప్రజెంట్ 23rd లా కమిషన్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఓకేనా. ఏ స్టేట్ అంటే రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందు ఎవరుండేదంటే 22nd లా కమిషన్ అంటే రితురాజ్ అవస్థి, మొట్టమొదటి లా కమిషన్ అంటే ఎంసీ సెతల్వాడు, లా కమిషన్ అంటే 1955 1955లో మొట్టమొదటి లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా ఐసీసీ మెన్స్ కమిటీ చైర్మన్గా ఒక వ్యక్తి రావడం జరిగింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా మరొకసారి ఆయనే సౌరవ్ గంగూలీ. ఈయనే మళ్ళీ రెండవసారి 2021 నుండి కొనసాగుతున్నాడు. ఎవరు? ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా. ఐసీసీ చైర్మన్ కాదు, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా మన ఇండియాకి చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2021 నుండి కొనసాగుతున్నాడు. మళ్ళీ రెండోసారి తిరిగి ఎన్నిక కావడం జరిగింది సౌరవ్ గంగూలీ. దాంతోపాటు వివిఎస్ లక్ష్మణ్ కూడా ఈ ప్యానెల్లో సభ్యుడిగా నియమితులయ్యాడు. వివిఎస్ లక్ష్మణ్ మన హైదరాబాద్కి సంబంధించిన క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. ఈ వివిఎస్ లక్ష్మణ్ కూడా ఈ ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ప్యానెల్ మెంబర్గా నియమితులయ్యాడు. మెంబర్గా వివిఎస్ లక్ష్మణ్ నియమితులైతే ఆ కమిటీకి చైర్మన్గా సౌరవ్ గంగూలీ మళ్ళీ తిరిగి ఆయనే ఎన్నిక కావడం జరిగింది. ఈయన 3 సంవత్సరాల పాటు మళ్ళీ పదవిలో కొనసాగుతాడు సౌరవ్ గంగూలీ. ఐసీసీ అంటే మనందరికీ తెలుసు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ ఐసీసీని 1909 జూన్ 15న ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే దుబాయ్లో ఉంది. ప్రజెంట్ ఐసీసీ చైర్మన్ ఎవరంటే జై షా. ప్రజెంట్ మన ఇండియానే ఐసీసీ చైర్మన్గా పనిచేస్తున్నాడు. ప్రజెంట్ మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా యొక్క సన్నే జై షా. ఆ జై షా ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్నాడు. డిప్యూటీ చైర్మన్గా అయితే ఇమ్రాన్ ఖ్వాజా అనే వ్యక్తి ఐసీసీ డిప్యూటీ చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి. ఇమ్రాన్ ఖ్వాజా అనే వ్యక్తి కొనసాగుతున్నాడు. చైర్మన్ అయితే జైషా చైర్మన్గా కొనసాగుతున్నాడు. ఈ ఐసీసీలో ప్రజెంట్ 108 దేశాలకు సభ్యత్వం ఉంది. ఐసీసీలో ప్రజెంట్ 108 దేశాలకు సభ్యత్వం ఉంది ఐసీసీలో ప్రజెంట్. మనకు ఐసీసీ 108 గుర్తొచ్చే పాయింట్ ఒకటి ఏంది? మనకు 108 అంటే ఆదిశంకరాచార్యులు, మధ్యప్రదేశ్లో ఆదిశంకరాచార్యుల యొక్క స్టాచ్యూ హైట్ ఎంత అంటే 108 అడుగులే. అలానే కర్ణాటకలో కెంపే గౌడ యొక్క స్టాచ్యూ హైట్ కూడా 108 అడుగులే. అలానే మనకు 2023లో జరిగింది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఆ 2023లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏంటంటే 108. అంటే ఇప్పటివరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్నిసార్లు జరిగిందంటే 108 సార్లు జరిగింది. అలానే మనకు పార్టీలో ఆర్టికల్ ఉంటుంది, 108వ ఆర్టికల్. ఏదైనా ఒక సాధారణ బిల్లు విషయంలో
లోక్సభకు రాజ్యసభకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి 108వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. ఇప్పటివరకు భారత చరిత్రలో 108వ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం 3 సార్లు జరిగింది. ఒకటి 1961 వరకట్న నిషేధం, రెండోది 1977 బ్యాంకింగ్ సంస్కరణలు, మూడోది 2002 పోటా యాక్ట్, పోటా POTA ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. దీన్ని 2004లో మళ్ళీ రద్దు చేయడం జరిగింది. అలానే 108 సంబంధించి మనకు హిస్టరీలో ఉపనిషత్తులు ఎన్ని ఉంటాయంటే 108 ఉపనిషత్తులే. 108 ఉపనిషత్తులు ఉంటాయి. అందులో మొదటి ఉపనిషత్తు ఏంది? ఈశోపనిషత్తు. అందులో 108 మొదటిది అయితే ఈశోపని, 108 అయితే ముక్తికోపనిషత్తు 108. అందులో మండకోపనిషత్తు ఉంటుంది. మనకు సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషత్తు అంటే మండకోపనిషత్. ఆ మండకోపనిషత్తు ఏ వేదం అంటే అధర్వణ వేదం. మనకు వేదాలు ఎన్ని? 4. ఈ 4 వేదాల్లో ఎక్కువ ఉపనిషత్తులు ఉన్న వేదం ఏంటంటే యజుర్వేదం. యజుర్వేదంలో 51 ఉపనిషత్తులు ఉన్నాయి. అలానే సామవేదంలో 31 ఉపనిషత్తులు ఉన్నాయి. అదే అధర్వణ వేదంలో 16 ఉపనిషత్తులు ఉన్నాయి. అదే ఋగ్వేదంలో 10 ఉపనిషత్తులు ఉన్నాయి. మొత్తం 108 ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్ని పర్షియన్ భాషలోకి అనువదించింది ఎవరు? దారాషుకో ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి. దారాషుకో యొక్క తండ్రి షాజహాన్కు 4 కుమారులు. ఒకైనా దారాషుకో, ఔరంగజేబు, మురాద్ అండ్ షూషాజా. ఈ 4 షాజహాన్ కుమారులు. చూడండి మనం ఏ పాయింట్ నుంచి ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాం. మీరు కనీసం లైక్ చేయాలంటే చేయరు, కామెంట్ పెట్టమంటే పెట్టరు. దానికి ఏదో మీ ఫోన్పే నుంచి నాకేదో డబ్బులు పడుతున్నట్టు ఏదో అంత మరి అంత స్వార్థం. మీకు దండం, మీ ఇష్టం రాబాయ్. నెక్స్ట్, ఆస్కర్ అవార్డులో కొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ప్రపంచంలో సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డు ఏదంటే ప్రపంచంలో సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డు ఏదంటే ఆస్కర్ అవార్డు. ఈ ఆస్కర్ అవార్డును 1929లో ఆస్కర్ అవార్డును ప్రారంభించారు. ఈ ఆస్కర్ అవార్డులో కొత్త కేటగిరీని 2027 నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. 2027 నుండి 2027 నుంచి ఒక కొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఆస్కర్ అవార్డులో. ఆ కొత్త కేటగిరీ ఏంటంటే అచీవ్మెంట్ ఇన్స్టంట్ డిజైన్. స్టంట్కి సంబంధించి స్టంట్స్ దానికి సంబంధించిన దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు 2027 నుండి. ఆస్కార్లో కొత్త కేటగిరీ అచీవ్మెంట్ ఇన్స్టంట్ డిజైన్ అనే దాన్ని 2027 నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఆస్కార్ అవార్డులలో. దీంట్లో ఇంతవరకు ఆస్కార్ అవార్డు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ స్టంట్ వర్క్ సంబంధించి వాళ్ళు వెనక నుండి బ్యాక్గ్రౌండ్ నుండి బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తుంటారు. హీరోలు అంత స్టంట్స్ అయ్యి చేయడానికి కారణం వాళ్ళు వెనక నుండి వీళ్ళ ప్రోత్సాహంతో చేస్తారు. వాళ్ళకు గుర్తింపు కోసం ఆస్కార్ అవార్డులో కొత్త కేటగిరీ ప్రవేశపెట్టబోతున్నారు 2027 నుండి. స్టంట్స్ విభాగంలో కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వబోతున్నారు. ప్రపంచంలో సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డు. 1929లో ఆస్కార్ అవార్డును ప్రారంభిస్తే మొన్న 2025లో 97వ ఆస్కార్ అవార్డులు ఇచ్చారు. 97th ఆస్కార్ అవార్డు. ఆ 97వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ పిక్చర్ ఏదంటే అనోరా బెస్ట్ పిక్చర్తో సహా దీనికి 4 ఆస్కార్ అవార్డులు సహా 5 అవార్డు రావడం జరిగింది. టోటల్గా 5 అవార్డులు వచ్చాయి 2025లో. అనోరా అనే మూవీకి 5 ఆస్కార్ అవార్డులు వస్తాయి. అందులో బెస్ట్ పిక్చర్ ఏదంటే ఈ సినిమాకి సంబంధించిన అనోరా. బెస్ట్ డైరెక్టర్ కూడా దీనికి సంబంధించింది. బెస్ట్ డైరెక్టర్ కూడా ఈ అనోరా సీన్ బేకర్ అనే వ్యక్తి. మొన్న ఆస్కార్ అవార్డులో బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్. ఏ సినిమా అంటే అనోరా ఈసారి బెస్ట్ పిక్చర్ 97వ ఆస్కార్ అవార్డులో 2025లో ప్రకటించారు. ఆస్కార్ అవార్డు వచ్చిన మొట్టమొదటి భారతీయులు అంటే భాను అతాయకు కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో రావడం జరిగింది. అసలు ఆస్కార్కు నామినేట్ ఫస్ట్ ఇండియన్ మూవీ ఏదంటే మదర్ ఇండియా 1957లో ఆస్కార్కు నామినేట్ కావడం జరిగింది. దాని డైరెక్టర్ ఎవరంటే మహబూబ్ ఖాన్ దాని డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఓకే, క్లియర్. మన క్లాస్ అంటే ఇది. మన క్లాస్లో ఒకటే టాపిక్ స్టార్ట్ అయిందంటే ఇంకా దాంట్లో సొల్లు గిల్లు ఉండదు. డిస్కషన్ అది ఇది అని పాయింట్ టు పాయింట్ ఉపయోగపడే పాయింట్లే కావాలి మనకు. ఇక ఆస్కార్ అవార్డులు అంటే ఆ రోజు పండగలా జరుగుతుంది. లక్షల మంది చూస్తుంటారు. చుట్టూ కెమెరాలు ఉంటాయి. భయం కలుగుతుంటుంది. ఎగ్జామ్లు ఇస్తాయా ఎక్కిన వల్ల దేనివల్ల భయం కలుగుద్దని. అలాంటివన్నీ మన క్లాసులో ఓన్లీ పాయింట్ టు పాయింట్. అందుకని చూడండి, నేను 30 minutes వీడియో పెట్టినా నువ్వు నోట్స్ రాసుకోవాలంటే ఒక 20 పేజీలు నింతుంది. 30 పేజీలు వస్తుంది నీకు. ప్రతిదీ పాయింట్ కొడుతున్నాడు. నేను లైక్ చేయండి. నెక్స్ట్, దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్. ఆ గౌరవ్ అనే దాన్ని రీసెంట్గా పరీక్షించడం జరిగింది. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను 2025
ఏప్రిల్ 11వ తారీఖున దీన్ని పరీక్షించడం జరిగింది. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను పరీక్షించడం జరిగింది. దీన్ని డిఆర్డిఓలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. మన డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 జనవరి 1న ఏర్పాటు చేశారు. దీని ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్ దీని ప్రజెంట్ చైర్మన్. ఆ డిఆర్డిఓలు అభివృద్ధి చేసిందే బాంబు. ఆ బాంబు పేరు ఏంటంటే గౌరవ్. దాన్ని పరీక్షించడం జరిగింది. ఎక్కడి నుంచి? దీని ద్వారా సుఖోయి 30 MKI యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. సుఖోయి 30 MKI యుద్ధ విమానం నుండి పరీక్షించారు. సుఖోయి 30 MKI యుద్ధ విమానం నుండి దీన్ని విజయవంతంగా పరీక్షించగలిగారు. ఇది 100 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. డైరెక్ట్ 100 కిలోమీటర్ల ఉన్న దూరాన్ని ఛేదించగలదు ఈ గౌరవ్ అనే బాంబు. దీన్ని మన డిఆర్డిఓలో అభివృద్ధి చేయడం జరిగింది. ఏప్రిల్ 11న విజయవంతంగా పరీక్షించడం జరిగింది. 100 కిలోమీటర్ల లక్ష్యాలను విజయవంతంగా చేయగలదు. ఓకేనా? ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి ఆఫ్రికా దేశమైన సియోరా లియోన్. ఈ ఆఫ్రికా దేశమైన సియోరా లియోన్కి మనం ఒక ఆర్థిక సాయం చేయడం జరిగింది. వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్టు నిమిత్తం $9,90,000 మనం ఆర్థిక సాయం చేయడం జరిగింది. $9,90,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే 852 కోట్ల రూపాయలు. 852 కోట్ల ఆర్థిక సాయం చేశాం. ఏ దేశానికంటే సియోరా లియోన్ అనే దేశానికి. ఇటీవల వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్టు నిమిత్తం ఈ ఆర్థిక సాయాన్ని మనం చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరంటే UNDP వాళ్ళు తెలిపిన నివేదిక ప్రకారం. UNDP వాళ్ళు తెలిపారు. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ అంటే UNOకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆ UNDPని ఏర్పాటు చేసింది ఇప్పుడు 1965 నవంబర్ 22న ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ప్రజెంట్ దీని డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే అచిమ్ స్టైనర్ దీనికి పనిచేస్తున్నారు. అంటే ఇటీవల భారతదేశం 852 కోట్ల రూపాయలు వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్ట్ నిమిత్తం ఏ దేశానికి సాయం చేసిందంటే సియోరా లియోన్ అనే దేశాన్ని. ఈ సియోరా లియోన్ అనే యొక్క రాజధాని ఏంటంటే ఫ్రీ టౌన్. సియోరా లియోన్ రాజధాని ఏంటంటే ఫ్రీ టౌన్ అనేది దీని యొక్క క్యాపిటల్. మరి దీని యొక్క అధ్యక్షుడు సియోరా లియోన్ యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు అంటే జూలియస్ మాడా బయో అనే వ్యక్తి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సియోరా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా బయో. ప్రధానమంత్రి అయితే డేవిడ్ సెమ్గే అనే వ్యక్తి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. ఆ సియోరా లియోన్ యొక్క కరెన్సీ ఏంటంటే లియోన్. దీని యొక్క కరెన్సీ ఏంటంటే లియోన్. ఆ సియోరా లియోన్ దేశానికి మనం ఇటీవల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇవి ఏప్రిల్ 14కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. అందరూ కూడా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, స్టేటస్ కూడా పెట్టుకోండి. మంచి విషయాలే కదా, స్టేటస్ కూడా పెట్టండి. నేను ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అన్ని సబ్జెక్టులకు లింక్ చేస్తూ చెప్తున్నాను. మన యాప్ కూడా చూడండి ఒకసారి. యాప్లోకి వెళ్ళండి, మీకు ఓపుకున్నప్పుడు. మన యాప్ ఏమో లక్షలు 50,000 కాదు, 100 రూపాయలు 150 రూపాయలే. ఇబ్బంది కలిగితే చూడు, ఇబ్బంది ఉంటే తీసుకోకండి. ఓపికంటేనే పర్ఫెక్ట్ అయితేనే తీసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. జై హింద్.